50% పార్టీ ఓడిపోవడానికి కారణమే కవిత. కవిత లిక్కర్ కేసే. సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడటానికి అన్నా. సిగ్గు పడాలి. కవిత గారు సాధారణ ఎన్నికల ముందు లిక్కర్ స్కామ్ బయటికి రాలే. ఎంపీ ఎలక్షన్ల ముందు వచ్చింది. ఈ రోజు కేసీఆర్ గారిని ఎదుర్కోలేనటువంటి బీజేపీ పార్టీ ఆ కవిత గారి పైన నేపం వేస్తే కేసీఆర్ గారే స్వయంగా చెప్పిండు కదా ఈ మాటను అబద్ధం అని చెప్పేసి. ఒక నాయకునిగా, ఒక కార్యకర్తగా స్టేట్మెంట్ కేసీఆర్ గారు కడిగిన ముత్యం వల్లే నా బిడ్డ బయటకు వస్తుందని చెప్పిండు. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు ఖండిస్తూ కవిత చేయబట్టే పార్టీ ఓడిపోయిందని స్టేట్మెంట్ చెప్పి ఇప్పుడు లైవ్ లో ఉన్నాగా చెప్పు. కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడేది తప్పని చెప్పి 50% పార్టీ ఓడిపోవడం గారి కారణం కవిత అని చెప్పి ఆ మాట చెప్పండి తప్పని. కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అసలు దీంట్లో మన్ను కూడా లేదు. నా బిడ్డ క్లీన్ స్వీప్ గా ఏదైతే క్లీన్ చీట్ గా వస్తుంది కడిగిన ముత్యం పోలే అని చెప్పేసి అన్నది నిన్న కేసీఆర్ కడిగిన ముత్యాన్ని ఎందుకు బయటికి పంపించారు? అదే నేను చెప్తున్నా. ఈ పంపించారు కదా. అదే నేనండి ఈ కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, వీటిని పరిశీలన చేసుకోండి. పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఈ పార్టీ అద్భుతమైనటువంటి పార్టీ, ఇది అరుదైన పార్టీ, ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ. ఆడబిడ్డగా నేను ఏం కోరుకుంటా, మీ క్షేమాన్ని కోరుకుంటా. దీన్ని కొంత సవరణ చేసుకోవాలని చెప్పి ఈ ఆలోచన కేసీఆర్ దగ్గర, ఈ ఆలోచన హరీష్ రావు దగ్గర, ఈ ఆలోచన కేటీఆర్ దగ్గర, ఈ ఆలోచన సంతోష్ రావు దగ్గర, పార్టీ నేతల దగ్గర లేదా? అభద్రత వస్తుంది. కవిత గారిని చూస్తే ఒక అభద్రత వస్తుంది. ఎందుకు మరి మీరు నిజంగా మీరు అన్నటువంటిది అదే కనుక వీళ్ళ దగ్గర ఉంటే, ఆ పరిస్థితి కనుక ఉంటే ఏమో క్యాప్చర్ చేస్తుంది అనుకుంటున్నారా? లేకపోతే ఒక మహిళా లీడర్ గా నినాదాలు చేసారు కదా పాపం. ఆమెని ముఖ్యమంత్రిని చేసేసారు కదా. అప్పుడు ముఖ్యమంత్రి కవిత ముఖ్యమంత్రి అని చెప్పి. నేనేమంటున్నా, కార్యకర్తలు ఉత్సాహంతో అత్యుత్సాహంతో రకరకాల అంశాలు మాట్లాడుతారు. ఎక్కడ ఖండించలే అనకండి మా ముఖ్యమంత్రి. భవిష్యత్ రాజకీయాల్లో కవిత గారికి ఒక దిక్సూచి అయితే ఖచ్చితంగా ఎందుకు కావద్దు, బాధ్యత కావాలని కోరుకుంటా. ఒక కార్యకర్తగా సొంత పార్టీ పెడితే, సొంత పార్టీ కాదు బీఆర్ఎస్ నుంచి కూడా కావాలని కోరుకుంటా. కేటీఆర్ ని హరీష్ రావు కాదని కవిత ముఖ్యమంత్రి. వాళ్ళకు అవకాశాలు వచ్చిన తర్వాత, ఇప్పుడే కాదు 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మాకు అవకాశాలు వాళ్ళ తర్వాతనే కావచ్చు, ముందే కావచ్చు. ఒక మహిళగా జయలలిత ఆ రోజు వెళ్ళింది, మమతా బెనర్జీ వెళ్ళింది, ఈ రోజున మాయావతి గారు వెళ్ళిళ్ళు. కవిత గారు ఇక్కడ కాంట్రిబ్యూషన్ చేసిళ్ళు. ఎందుకు ఆమె బయటకు వచ్చి ముందుకు వచ్చి ముఖ్యమంత్రి కావద్దని కోరుకుంటాం? బాగా చెప్తా, ఒక మహిళ ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ రాష్ట్రానికి కోరుకోకూడదు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కేటీఆర్ కాదని కవితకు ముఖ్యమంత్రి ఇస్తారా? అన్నా నేనేమంటున్నా, చట్టం పనులు చేసుకుంటూ పోతుంది. అనేక రకాల కేసుల పాలు చేస్తూ ఉన్నారు. రేపు పార్టీకి కానీ దేనికి కానీ రేపు రోజున కాపాడుకునేటువంటి అపార భద్రకాలి శ్రీమతి కవిత గారే అవుతారు. ఒకవేళ వీళ్ళ కుట్రలు కనుక ఈలోపు కనుక చేసి ఏదైనా నేపం కనుక చేసి మీరు అన్నట్టుగా సస్పెండ్ వార్తలు ఇప్పుడు ఇచ్చారు కదా, అట్లాంటి సంఘటనలు జరిగితే తెలంగాణ జాగృతికి అంత చరిష్మా ఉంది. కవిత గారికి పక్కింటి అమ్మాయిలాగా చూసేటువంటి అంత ఫేస్ వాల్యూ, ఆ చరిష్మా ఉన్నది. బాగా చెప్తా, రేపు ఎవరికి నష్టం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీని తేల్చుకుందామనే సవాల్ జాగృతి చేయగలుగుతుందా? 100% చేస్తుందన్నా. మాకు 60 లక్షల సభ్యత్వం ఉన్నది, 60 లక్షల సభ్యత్వం ఉన్నది. ఆ సభ్యత్వం ఉండొచ్చు అన్న. అనేక పార్టీలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బయటకు వస్తే కవిత ఒక ఎమ్మెల్యే రాలే, ఓ జెడ్పీటీసీ రాలే, ఓ ఎంపీటీసీ రాలే, ఓ ఎమ్మెల్యే రాలే. వేటు పడింది కదా, ఇంకేమున్నది కదా. అఫీషియల్ గా మాటలు కానివ్వండి. అఫీషియల్ గా కాలర్ ఉన్నారంట. కాలర్ సాయి కుమార్ ఫ్రమ్ ఆదిలాబాద్. సాయి కుమార్ గారు మాట్లాడండి. హలో, హైదరాబాద్ అండి, ఆదిలాబాద్ కాదు. రైట్, చెప్పండి. హైదరాబాద్ సోదరుడు సంతోష్ గారు మాట్లాడుతూ అంటున్నారు లిక్కర్ కేసు వల్ల పార్టీ ఓడిపోయిందని. మళ్ళీ చెప్పండి. కేసీఆర్ గారే చెప్తున్నారు ఏంటంటే, మళ్ళీ చెప్పండి. కేసు సంతోష్ గారు మాట్లాడుతూ అంటున్నారు లిక్కర్ కేసు వల్ల పార్టీ ఓడిపోయింది అని. లిక్కర్ కేసు ఇదంతా తప్పుడు కేసు అని చెప్పేసి స్వయాన కేసీఆర్ గారే చెప్పినారు. కడిగిన ముత్యంలా మా కూతురు బయటకు వస్తాను కూడా చెప్పినాడు ఆనాడు. 50% కారణం కవితే. ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన. అదే అండి, అది ఎట్టి పరిస్థితిలో తప్పుడు స్టేట్మెంట్ అది. కవిత గారి పైన కేసీఆర్ గారిని తట్టుకోలేక కవిత గారి పైన ఒక తప్పుడు కేసును వేసి పార్టీని బద్నాం చేద్దామని చెప్పి వేసిన కేసు అది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కోసం 60 లక్షల కార్యకర్తల కోసం 6 నెలలుగా జైలు పాలైనా భరించుకొని కూర్చున్నది అంటే అది కేవలం పార్టీ కోసం మాత్రమే. అదే కేసు కేటీఆర్ ఎందుకు కాలేదు? అదే కేసు సంతోష్ రావు ఎందుకు కాలేదు? అదే కేసు హరీష్ రావు ఎందుకు కాలేదు? కేవలం కవిత మీద ఎందుకు అయింది? ఏం తప్పుడు ఆరోపణ చేసి డైరెక్ట్ గా ఏ సంబంధం లేకుండా కేసు పెట్టిరా? 100% అదే కేసు కేటీఆర్ పైన ఎందుకు కాలేదు అంటే కూడా ఫస్ట్ కవిత గారితో స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత కేటీఆర్ అనేది చేస్తుండేనేమో. లేనే లేదు. లిక్కర్ స్కామ్ అనేది అసలు కవితకు సంబంధమే లేదని చెప్తున్నా మీరు. 100% ఇది చెప్పింది సుప్రీంకోర్టే. ఇది చెప్పింది ఇప్పుడు సంతోష్ గారు చెప్తున్నట్టుగా పార్టీ ఓడిపోయిందని చెప్తున్నాడు కదా. ఇది చెప్పింది పార్టీ అధినేత కేసీఆర్ గారే. బీఆర్ఎస్ పార్టీ సంతోషంలో ఉందట.
బీఆర్ఎస్ పార్టీ సంతోషంలో ఉందంటున్నారు ఆయన. అదే అన్ని మర్చిపోయినారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. 60 లక్షల కార్యకర్తల గురించి కొట్లాడుతున్న ఏకైక వ్యక్తి కవిత గారు. ప్రతి ఉద్యమకారుని గురించి గుర్తు తెలుసుకొని ప్రతి ఊరు తిరుగుతూ కూడా వాళ్ళందరి బాగోగులు తెలుసుకొని మాట్లాడుతున్న వ్యక్తి కవిత గారు. అటువంటి కవిత గారి పైన వీరు ఈ రోజు సంతోషంగా ఉండడం చాలా చాలా అసలు. ఒక్కసారి సంతోష్ గారు కూడా మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. సంతోష్ గారు అడుగుతాను. సంతోష్ గారు, మీరు డైరెక్ట్ గా కేసీఆర్ఏ అసలు సంబంధం లేదు, కేసీఆర్ఏ కవిత అసలు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి ఒప్పుకుంటే, మీరేంటి లిక్కర్ స్కామ్ వల్లే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్తున్నారని చెప్పి ఒక కాలర్ అడుగుతున్నారు, సాయి కుమార్ అని చెప్పి, ఏం చెప్తారు? వాస్తవానికి సంతోష్ గారు మాట్లాడారు. కవిత గారి లిక్కర్ స్కామ్ అనేది ప్రజలలోకి ఆమె తప్పు చేసిందా ఉప్పు చేసిందా అనేది తర్వాత సంగతి, కానీ ఆ లిక్కర్ స్కామ్ అనేది ప్రజలలోకి బలంగా వెళ్ళింది. ఓకే, దానివల్లే పార్టీకి తీరని నష్టం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఓడిపోవడానికి కవిత కారణం అంటారు అయితే మీరు? 50% ఆమె కారణం అండి పార్టీకి. ఓకే, ఏ ఎలక్షన్ల సోదరా, ఏ ఎలక్షన్లో ఓడిపోవడానికి? అది జనరల్ ఎలక్షన్లో. జనరల్ ఎలక్షన్లనా? కవిత గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు సోదరా? కవిత గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు? ఆ ఎంపీ ఎలక్షన్ల మీద కూడా పడ్డారు బ్రదర్. ఏ ఎలక్షన్లో అరెస్ట్ అయ్యారు? సాధారణ ఎన్నికల్లో అరెస్ట్ అయ్యా? నీ అవగాహన ఏమి ఇక్కడ నిలుస్తుంది? ఎంపీ ఎలక్షన్ సమయంలో ఇక్కడ బీజేపీ పార్టీ బాగా వేయడం కోసం, 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం కోసం జాతీయవాదాన్ని రుద్ది కవిత గారిని తీసుకుపోయి కేసీఆర్ గారిని ఎదుర్కోలేక బిఎల్ సంతోష్ పైన మనం చర్యలకు ఉపక్రమిస్తే మా బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఫేక్ అని చెప్పి గోల బాలరాజు చెప్పిన కేసీఆర్ చెప్తున్నా చేసిన సంతోష్ లేదు, స్వామీజీ లేదు, ఏం లేదని చెప్పి గోల బాలరాజు కన్ఫర్మ్ చేసి ఫామ్ హౌస్ ఎందుకు? సంతోష్ గారు చెప్పండి, ఇప్పుడు అన్న ప్రశ్నిస్తున్న దానికి కూడా సమాధానం చెప్పండి. ఇలా కవిత గారు ఏ పద్ధతిలో బిల్లు ఇవాళ జస్టిస్ సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ గారు కూడా వాక్యాన్ని ఇచ్చిల్లు. డైరెక్ట్ 50,000 పేజీల ఛార్జ్ షీట్ లో ఒక 2-3 దుక్కుల పేరు తోక కాదని చెప్పేసి పద్ధతిలో చెప్పిల్లు. బ్రదర్ అవినీతి జరిగిందా లేదా అనేది సెకండరీ, కానీ కవిత గారి తప్పిదం, కవిత గారి మీద పడ్డ నింద వల్లనే 50% వరకు పార్టీకి నష్టం జరిగింది. అది ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు అవినీతి ఆరోపణలు హరీష్ రావు మీద వేస్తున్నారు. క్లియర్ గా చెప్తారు. సంతోష్ గారు, అవినీతి ఆరోపణలు ఇప్పుడు హరీష్ రావు మీద కూడా వేస్తున్నారు. హరీష్ రావే తప్పు చేసిండు. మొన్న మధ్య దయ్యాలను కూడా మాట్లాడుకొచ్చింది, కోవట్లను మాట్లాడుకొచ్చింది. ఫస్ట్ కేటీఆర్ పైన మాట్లాడుకొచ్చారు కవిత గారు, ఆ తర్వాత జగదీష్ రెడ్డి పైన, ఇప్పుడు సంతోష్ రావు అండ్ హరీష్ రావు పైన. సంతోష్ అండ్ హరీష్ రావు అవినీతి పరులు అని చెప్పే రకంగా మాట్లాడుకొచ్చారు. ఓకే, దయ్యాలు కేసీఆర్ గారి పక్కన ఉన్నాయో లేదో తెలియదు, కానీ కవిత గారి పక్కన అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఆమె సైడే ఉన్నాయి. 100% ఆమె సైడ్ ఉన్నది కాబట్టి ఆమె అట్లా మాట్లాడుతుంది, ఆమె అట్లా ప్రవర్తిస్తుంది. ఓకే, కవిత పక్కన దయ్యాలు. దీని వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, దీని వెనకాల బీజేపీ వాళ్ళు ఉన్నారో తెలియదు, కానీ కవిత గారి స్టెప్ మాత్రం 100% తప్పిదమే. కవిత పక్కన దయ్యాలు ఉన్నాయంటారా మీరు బ్రదర్? కవిత పక్కన దయ్యాలు ఉన్నాయా? 100% కవిత గారి పక్కన దయ్యాలు ఉన్నాయి. కేసీఆర్ గారి పక్కన అంత నిబద్ధత గల నాయకులే ఉన్నారు. మొదటి నుంచి 2001 నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారి అడుగుజాడలోనే నడుస్తున్నారు తప్ప కేసీఆర్ గారి మాటకి తూచా తప్పకుండా ఉన్నారు. వాళ్ళు కేసీఆర్ గారు పదవి ఇస్తే తీసుకున్నారు, పదవి ఇవ్వకుండా సప్పిడి ఇవ్వకుండా ఉన్నారు, కానీ ఇలాంటి పనికిరాని చిల్లర మల్లర మాటలు మాట్లాడలేదు. ఓకే, ఇంకొకటి సంతోష్ గారు ఇప్పుడు కవిత పైన వేటేసింది బీఆర్ఎస్ పార్టీ. ఏ నాయకుడు కూడా మీరన్న సంతోష్ రావు గానీ, మీరన్న జగదీష్ రెడ్డి గారు కానీ, మీరన్న కేటీఆర్ గారు కానీ, మీరన్న హరీష్ రావు గారు కానీ ఎవ్వరు కూడా పార్టీకి నష్టం జరిగేటట్లు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎలాంటి పదవులు ఇచ్చినా పదవులు ఇవ్వకుండా సప్పిడేక తీసుకున్నారు తప్ప గిట్లా చిల్లర మల్లర మాట్లాడలే ప్రెస్ మీట్లు పెట్టి. సంతోష్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కవిత పైన వేటేసింది. సో ఈ సిచ్యువేషన్ లో మీ పార్టీ నుంచి కొంత ఆయన తనను కూడా అభిమానించేటువంటి, ఎందుకంటే కార్యకర్తల పక్షాన్ని నిలబడుతున్నానని చెప్పేటువంటి మాటని జాగృతి కోట్ చేస్తుంది. కాబట్టి మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలో, ఎంపీలో, లేకపోతే ఎక్స్ఎమ్మెల్యేలో, ఎక్స్ఎమ్మెల్సీలో ఎవరైనా కవిత పార్టీ వైపుకు, కవిత వైపుకు వెళ్ళే అవకాశం లేదంటారా? మీ పార్టీకి నష్టం జరగదా? ముందు ఆ పక్కన వాళ్ళు వెళ్తారో వెళ్ళారో తెలియదండి. జాగృతిలో ఉన్న మెయిన్ నాయకులు, నమ్ముకున్న నాయకులు వెళ్తారో వెళ్ళారో కూడా తెలియదు. ఇంకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సంగతి, మాజీల సంగతి అంటే ఇక అది ఆలోచనకి అంతు కూడా పట్టదు. అది ఏం చెప్తారు?
అంత 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 స్ట్రాంగ్గా ఎట్లా చెప్పగలుగుతున్నారు? కవిత గారి నాయకత్వం గురించి మీకు ఏమి తెలుసు అని చెప్తున్నారు? ఇలా హరీష్ రావు గారి నాయకత్వంలో యువసేనాన్ని పెట్టుకొని ఏదో పెట్టుకొని నీ ఉనికిని చాలుకుంటున్నటువంటి మీరు కవిత గారి నాయకత్వాన్ని నువ్వు జస్టిస్ చేస్తావేందబ్బా? నీ స్థాయి ఏదో మర్చిపోయి మాట్లాడకు. నువ్వు నీ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నావు ఎందుకు? నీ స్థాయిని మర్చిపోయి మాట్లాడకు. యువసేనలో అని చెప్పేసి ఏదో వినాయక చవితిలో కట్టి ఇటు ఫ్లెక్సీలు కట్టుకునే పిల్లని నువ్వు వచ్చి కవిత గారి గురించి మాట్లాడేంత అదైనవా? కవిత గారి నాయకత్వాన్ని ప్రశ్నించేంత అదైనవా? అరే బాబు నువ్వు ముందు జెండా మాట్లాడకు. నువ్వు పల్లకులు మోయాలంటే మోయి, కానీ పార్టీ తరఫున మొత్తం నువ్వేదో లీడ్ చేసుకొని మాట్లాడాలనే స్థాయికి పోకు. పల్లకిలు మోయి తప్పులేదు, కానీ విధానపరమైన మాటలు మాట్లాడుతూ పల్లకిలు మోయి, నువ్వు కూడా పల్లకిలు మోయి, కానీ చిల్లర మాటలు మాట్లాడకు. చిల్లర మాటలు ఇక్కడ ఎవరు మాట్లాడలే. నువ్వు మాట్లాడుతున్న చిల్లర మాట్లాడిన స్టేట్మెంట్ బ్రదర్. ఎవరు పోతారో ఎవరు పోరో ఎవరు ఉంటారో అని చెప్పేసి నువ్వెవరు నిర్ణయిస్తానికి? నీకేం సంబంధం? నీకేముంటుంది? జాగృతిపరమైనటువంటి నిర్ణయాలలో నీకేం హక్కు ఉంటుంది? పార్టీ పరంగా మాట్లాడేమన్నా మాట్లాడితే నీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులే మాట్లాడడానికి సాహసించట్లేరు. ఇలా నాగేందర్ గారు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా లైవ్లోకి వచ్చి ఇలా ఇది ఒక కుటుంబం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నువ్వు బాగా తెగిన గాలిపటం కుటుంబం. మీరు పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడకండి, పార్టీకి ఏదైనా లాభం జరిగేలా మాట్లాడండి. తలమణి నాయకులు లెక్క మాట్లాడుతున్నావు, దేనికి మాట్లాడుతున్నావు? మీద ఏదైనా ఆరోపణ చేయాలనుకుంటే 4 గోడల మధ్యన పార్టీ భవన్ లో ముచ్చట పెట్టండి అంతే. అన్న మేము కాదని ఎవరు అంటున్నారు? ఎవరైనా స్వాగతించి మాట్లాడాలి కదా, ముందుకు రావాలి కదా. మేము కాదని దాన్ని అంటలేం కదా. తెలంగాణ సమాజానికి ఈ యొక్క లొల్లిని తీసుకుపోయి మేము ఆపాదించట్లేం కదా. జరుగుతున్నటువంటి అంశాలను ఎందుకు తెలంగాణ సమాజం సామాజిక తెలంగాణ లేదు, సామాజిక తెలంగాణ వస్తుందని చెప్పి మీరే అన్నారు కదా. 10 ఏళ్ల పాటుగా ఎంపీగా పనిచేసి ఎమ్మెల్సీగా పనిచేసి వాళ్ళ తండ్రి ఒక ముఖ్యమంత్రి, అన్న ఒక మంత్రి, రకరకాల హోదాలో ఉండి మీరు చెప్పండి, ఒక గౌడే కదా, మీరు ఒక బీసీ బిడ్డే కదా, సామాజిక తెలంగాణ అనేది వచ్చిందా రాలేదా? మీరేం చెప్తారు? సామాజిక తెలంగాణ వచ్చిందా రాలేదా? ఒకటే వచ్చిందా రాలేదా? నాకు స్ట్రేట్ క్వశ్చన్. రాలేదు. ఎందుకు రాలేదు? కారణం ఏంటి? సామాజిక తెలంగాణ కారణం ఏంటి? సామాజిక తెలంగాణ రావాలంటే కొంత సమయం తీసుకుంటది. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు బీసీలకు భాగస్వామిగా ఉన్నారు కదా. సామాజిక తెలంగాణ కోసం 396 సంబంధించినటువంటి జీవోని తీసుకొచ్చేసి రిజర్వేషన్ ఫలాలను 61.19 వరకు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి అప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణ సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో హైకోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు. తర్వాత ఈ యొక్క బీసీల యొక్క సంక్షేమం కోసం కేసీఆర్ గారు మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు పెట్టిండు. తెలంగాణ మాతోనే సాధ్యమే అని ప్రచారం చేసుకుంటారు. మీరు వచ్చి సామాజిక తెలంగాణ రాలేదు ఇంకా అంటే మరి తెలంగాణ రావాలని అంటున్నాం. అది బీఆర్ఎస్ సాధ్యపడుతుంది అని అంటున్నాం. భవిష్యత్ రాజకీయాల్లో బీసీ సంబంధించినటువంటి ఏదైతే దీక్ష శిబిరం ఉందో ఆ శిబిరంలో కవిత గారు ప్రకటన చేసిళ్ళు, సామాజిక తెలంగాణ రావాల్సి ఉంది, ఇంకా జరగాలి అని చెప్పేసి. జరగాలని కోరుకోవడం తప్పే ఉంది. మీరు పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి